ప్రైజ్ ది లార్డ్. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఈరోజు మన హెల్త్ టాక్ ప్రోగ్రాంలో మనము ఈ నూతన సంవత్సరంలో ఏ జాగ్రత్తలు సూచనలు మనము పాటిస్తే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని మనం లీడ్ చేయొచ్చు అనేది మనము నేర్చుకుందాము. కొత్త సంవత్సరంలోకి మనము అడుగు పెట్టినప్పుడు అందరికీ ఉన్నట్టుగానే మనకు కూడా మన కుటుంబము మనము ఆరోగ్యకరంగా ఉండాలనేది అందరికీ ఆ ఆశ ఉంటుంది. అయితే దీంట్లో డాక్టర్స్ దగ్గరికి ఫ్రీక్వెంట్ విజిట్స్ తగ్గించి ఏ జాగ్రత్తలు అయితే మనం పాటిస్తే మనకి ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అనేది మనం ఈరోజు హెల్త్ టాక్లో తెలుసుకుందాము. మొదటిగా మనము పెద్దవాళ్ళల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు చూసుకుందాము. అయితే పెద్దవాళ్ళు అంటే 50 సంవత్సరాలు పైగా ఉన్న వాళ్ళకి యూజువలీ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. ఎలాగంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇష్యూస్, తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ మామూలుగా మనం చూసుకుంటాము. అయితే ఈ వయసులో ఉన్న వాళ్ళు ఏంటంటే సంవత్సరానికి ఒకసారైనా కంప్లీట్ హెల్త్ చెకప్ అనేది చేసుకోవాలి. అయితే ఈ కంప్లీట్ హెల్త్ చెకప్లో మనకి రెగ్యులర్గా బ్లడ్ పిక్చర్, తర్వాత ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఈసీజీ, అల్ట్రాసౌండ్ అంటే అబ్డమెన్ అల్ట్రాసౌండ్, తర్వాత లిపిడ్ ప్రొఫైల్, ఇవన్నీ కూడా హెల్త్ చెకప్లో చేయించుకోవాల్సి వస్తుంది. అయితే ఏదైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే HbA1c అనేది మనము చూసుకుంటాము. అది మనము సంవత్సరానికి ఒకసారైనా మనం చేయించుకొని ఒకవేళ అందులో ఏమైనా అది పెరిగి ఉంటే కనుక మన జనరల్ ఫిజిషియన్ని, డయాబెటాలజిస్ట్ని ఇమ్మీడియట్గా కన్సల్ట్ చేయడం అనేది చూసుకోవాలి. తర్వాత హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మాత్రలు, డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రలు టైంకి వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మనము మన హెల్త్ని మంచిగా ఉంచుకోవచ్చు. తర్వాత థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ టాబ్లెట్ తీసుకోవడం అనేది అస్సలు మానకుండా ఆ టైంకే ఎర్లీ మార్నింగ్ వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎందుకంటే 50 ఏళ్ళు, 40 ఆడవాళ్ళల్లో అయితే 45 పైగా ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తర్వాత బాడీ పెయిన్స్, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అది మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో ఎక్కువ కనిపిస్తుంది అది. అయితే ఇది రాకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ ఒక ½ an hour ఎవ్రీ డే సన్కి ఎక్స్పోజర్ అనేది ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ అంటే మాత్రలు ఒక్కటే కాదు, కానీ అంటే మల్టీవైటమిన్ ఇవన్నీ తీసుకోవడం ఒక్కటే కాదు, సన్కి ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే 2 విధాలుగా మనకి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అయితే ఫిజికల్ ఎక్సర్సైజ్ మినిమం ½ an hour ప్రతిరోజు మనము చేయాలి. ఇది పెద్దవాళ్ళలో మనం చూసుకునే జాగ్రత్తలు. తర్వాత పెద్దవాళ్ళల్లో యూజువలీ ఏమైనా ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉంటే, అంటే గుండెకి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే పెరాలసిస్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా అట్లీస్ట్ ఇయర్లీ ఒక్కసారైనా మనము రివ్యూ అనేది మీ డాక్టర్ ద్వారా మనం చేసుకోవాలి. ఇంటి దగ్గర మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే ఇంకొకటి డయట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. డయట్ అంటే ప్రతిరోజు మనకి అట్లీస్ట్ ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్, తర్వాత ఫ్రూట్. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో స్వీట్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోకుండా ఉండడం మంచిది. స్వీట్ ఫ్రూట్స్ అంటే డయాబెటీస్కి ఉన్న వాళ్ళలో ఫ్రూట్స్ మోస్ట్లీ వాటర్ మిలన్, గ్వావా, పపాయ, ఇవన్నీ తీసుకోవడం అనేది వెరీ హెల్దీ. ఇవి ఎంతైనా తీసుకోవచ్చు, ఏమవ్వదు. అట్లీస్ట్ డైలీ వన్స్ ఈ ఫ్రూట్స్ అనేది ఇంక్లూడ్ చేయాలి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫైబర్ రిచ్ వెజిటబుల్స్ అంటే క్యారెట్, కీరా, ఇలా సాలెడ్ కూడా తినడం చాలా మంచిది. ఇవి కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని మాత్రలు కరెక్ట్గా వేసుకుంటే ఎటువంటి మేజర్ ఇష్యూస్ అనేవి ఉండదు, అలాంగ్ విత్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇది
పెద్దవాళ్ళలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. యంగ్‌స్టర్స్ అంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి మనం చూసుకుంటే యూజువల్లీ స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటది. ఎందుకంటే మార్నింగ్ లేసి ఆడవాళ్ళలో అయితే వంటలు చేసుకొని తర్వాత ఆఫీసెస్‌కి వెళ్ళడము, దెన్ డే అంతా వర్క్ చేసుకొని మళ్ళీ సాయంత్రం ట్రావెల్ చేసి రావడము, ఇవన్నీ కూడా స్ట్రెస్ యాడ్ చేస్తాయండి. అయితే స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అంటే ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనము మామూలుగా లేసి వెళ్ళి వస్తున్నాము, ట్రావెల్ చేస్తున్నాము, అదే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంది కదా అనుకుంటే అది కాదండి. ఫిజికల్ యాక్టివిటీ అనేది స్పెసిఫిక్గా ఎర్లీ మార్నింగ్ లేసి ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ డే అట్లీస్ట్ ఎర్లీ మార్నింగ్ లేసి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది, ఫిజికల్ యాక్టివిటీ అనేది అట్లీస్ట్ మినిమం వాకింగ్ అయినా చేయాలి. అది చాలా విధాలుగా మనకి హెల్ప్ చేస్తుందండి. తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది తర్వాత ప్రాపర్ స్లీప్ అంటే అట్లీస్ట్ మినిమం 7 to 8 కంటిన్యూస్లీ స్లీప్ ఉండాలండి. అయితే ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఫస్ట్ జరిగేది ఏంటి అంటే ఐదర్ దెర్ ఇస్ సివియర్ వెయిట్ గెయిన్ ఆర్ సివియర్ వెయిట్ లాస్. రెండు కూడా మంచిది కాదు. అయితే మనము మన వెయిట్ని చూసుకుంటూ ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ సడన్ వెయిట్ గెయిన్ అంటే డెఫినెట్గా దాన్ని మనము ఒక సైన్గా తీసుకొని వీ హ్యావ్ టు గో టు ద డాక్టర్ బికాస్ దేర్ క్యాన్ బీ సమ్ హెల్త్ ఇష్యూ. ఏదైనా హెల్త్ ఇష్యూ అంటే ఎస్పెషల్లీ థైరాయిడ్ ఇష్యూస్ అనేది స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది. కాబట్టి థైరాయిడ్ ఇష్యూస్ ఆల్రెడీ ఉండుంటే మేబీ అది ఇంక్రీజ్ అయిందో లేదో కూడా చెక్ చేయించుకోవడానికి మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఇంటి దగ్గరే థైరాయిడ్ ఇష్యూస్ ఆల్రెడీ ఒకవేళ మీకు ఉంటే ఫిష్ ఫిష్, సీ ఫుడ్ ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. అండ్ అయోడైజ్డ్ సాల్ట్, ఇది మన డైలీ డయట్లో అయోడైజ్డ్ సాల్ట్ అనేది మనము ఇంక్లూడ్ చేసుకుంటే కూడా చాలా మంచిది. తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు డయట్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. మెయిన్గా మనం ఇంటి దగ్గర హెల్తీగా ఉండాలి అంటే మనము యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇంటి దగ్గరే ఫుడ్ వండుకొని తినడం అనేది ప్రిఫర్ చేయాలి. మనకి ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కువైనాయి, మన లైఫ్ స్టైల్ చాలా ఫాస్ట్ పేస్లో నడుస్తుంది కాబట్టి మ్యాక్సిమం మనకు టైం లేనప్పుడు బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం అనేది మనము ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అయితే అది ఎప్పుడైనా ఒకసారి అంటే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అది ఓకే, కానీ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం అనేది ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇంటి దగ్గరే ఎంత ఫుడ్ మనము ప్రిపేర్ చేసుకొని హెల్దీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, తర్వాత ఫైబర్ రిచ్ మిల్లెట్స్, రైస్, రాగి ఇవన్నీ కూడా మనము ఇంక్లూడ్ చేసుకుంటే ఇది మనకు ఒక హెల్దీ డయట్ని మనకిచ్చి మన బాడీలో ఉన్న న్యూట్రియంట్స్ లేదంటే ఎక్స్ట్రా ఫ్యాట్ వీటన్నీ కూడా జమ అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తుంది. అయితే మనం ఇంటి దగ్గర మ్యాక్సిమం హెల్దీగా ఉండాలి అని అనుకుంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయకూడదు. అంటే స్ట్రెస్ అనేది తగ్గించడానికి మెయిన్ ఏం హెల్ప్ చేస్తుందంటే ఫిజికల్ యాక్టివిటీ. ఆ ఫిజికల్ యాక్టివిటీని ఇన్కార్పొరేట్ చేసుకొని హెల్దీ డయట్ అనేది మెయింటైన్ చేసుకొని స్లీప్ కూడా కరెక్ట్గా అంటే మినిమం 7 to 8 కంటిన్యూస్ అవర్స్ పడుకోవాలి. అప్పుడు మనకి హెల్దీగా మనం లైఫ్ పెట్టుకోవచ్చు. తర్వాత నైట్ డ్యూటీస్ ఎంతోమంది చేస్తూ ఉంటారు. నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకి ఏంటి అంటే నైట్ వాళ్ళు లేసి ఉంటారు కాబట్టి ఈ స్లీప్ సైకిల్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. అది ఇమ్మీడియట్గా దానివల్ల వచ్చే కాంప్లికేషన్ ఏంటి అంటే వెయిట్ గెయిన్ ఉంటుంది. సో ఆ వెయిట్ గెయిన్ అనేది దానివల్ల మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్లీప్ సైకిల్ అనేది సెట్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మినిమం మీకు ఒకవేళ నైట్ డ్యూటీస్ ఉంటే మినిమం ఆఫ్ 3 months నైట్ డ్యూటీస్లోనే ఉండడం బెటర్. ఎందుకు అంటే మీ స్లీప్ సైకిల్ సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి 3 months వరకు మీరు నైట్ డ్యూటీస్లోనే ఒకవేళ ఉంటే కూడా దట్ విల్ హెల్ప్ యూ. బికాస్ మార్నింగ్ అనేది మీరు అట్లీస్ట్ 7 to 8 కంటిన్యూస్ అవర్స్ మంత్లీ ఏమంటారంటే డ్యూటీ రోస్టర్స్ వేసినప్పుడు మంత్లీ లాగా కాకుండా మినిమం ఆఫ్
3 months అట్లా మెయింటైన్ చేసుకుంటే కూడా అంటే స్లీప్ సైకిల్ని మనం సెట్ చేసుకొని మినిమమ్ ఆఫ్ 7 to 8 hours స్లీప్ అనేది ఉండాలి. అట్లా కూడా మనము ఇంటి దగ్గర యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ హెల్త్. అయితే కొంతమందికి ఎర్లీగా కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు మినిమం వన్స్ ఇన్ అ ఇయర్ మీ జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఏమైనా షుగర్ లెవెల్స్ రైజ్ అయ్యి ఉన్నా, లేదంటే బీపీ కంట్రోల్లో ఉండట్లేదు అనేది కూడా, తర్వాత లిపిడ్ ప్రొఫైల్ అంటే బాడీలో ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఎంత ఉంది ఇవన్నీ చెక్ చేసుకొని ఏమైనా డయట్ని లేదా మెడికేషన్ని ఆల్టర్ చేయాలంటే వాళ్ళు చేయగలరు. సో మినిమం 1 yearలో ఒకసారైనా మీ ఫిజిషియన్ని మీరు కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు మనము చిన్నపిల్లల్లో తర్వాత స్టూడెంట్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు మనము చూసుకుందాము. అయితే మొదటిగా స్టూడెంట్స్ని తీసుకుంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, స్టూడెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ చాలా అంటే 7 to 8 hours ఇన్ అ డే స్లీప్ అయితే ఉండాలి. ఎందుకంటే స్లీప్ ప్రాపర్గా ఉంటేనే డే అంతా కూడా వాళ్ళు ఫంక్షన్ చేయగలరు. అంటే స్కూల్స్కి పోయినా, కాలేజెస్కి పోయినా కూడా ప్రాపర్గా 7 to 8 hours ఆఫ్ స్లీప్. అట్లా స్లీప్ ఉండాలి అంటే దే నీడ్ టు ఈట్ హెల్దీ అండ్ జంక్ ఫుడ్ అనేది యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ తగ్గించాలి. జంక్ ఫుడ్లో మనం ఏమేమి తీసుకోవచ్చు అంటే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఎనీథింగ్ దట్ ఈస్ టూ స్వీట్, కోల్డ్, తర్వాత బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవన్నీ కూడా జంక్ ఫుడ్లోకి మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అయితే ఎప్పటికైనా అంటే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇట్ ఈస్ స్టిల్ ఫైన్. బట్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎంత తక్కువ తింటే కూడా అంత మంచిది. పిల్లలకి ఏంటి అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అనేది చాలా తక్కువ పెట్టాలి. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మన సాసేజెస్, తర్వాత బయట ఫ్రీజర్స్లో దొరికే ఫుడ్స్ ఒకవేళ స్నాక్స్ లాగా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు అవన్నీ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే వాటన్నిటిలో కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్లో ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్లో అలర్జీస్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. అలర్జీస్ కూడా ఇట్ క్యాన్ బి ఐదర్ ఫుడ్ అలర్జీ ఆర్ వాతావరణంలో ఏదో పడనందుకు, అంటే బ్రీత్ చేసే ఎయిర్లో ఏదో పడనందుకు కూడా ఎలర్జీస్ వస్తున్నాయి. అయితే ఈ ఎలర్జీస్ కూడా తగ్గించుకోవాలి అంటే హెల్దీ డయట్, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ లాగా పెట్టుకుంటే ఇది చాలా మంచిది. తర్వాత డయట్ ఈజ్ ద మేజర్ థింగ్. అంటే స్టూడెంట్స్లో డయట్ అండ్ స్లీప్ ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒకవేళ మీ పిల్లలకి ఆస్తమా కానీ అలర్జీస్ కానీ ఏవైనా ఉంటే మీ ఫిజిషియన్ కానీ పీడియాట్రిషియన్ కానీ చెప్తారు కదా ఏవేవి అవాయిడ్ చేయాలనేది. అది వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఎగ్జాక్ట్గా అలా ఫాలో అయితే సిమ్టమ్స్ అనేవి రాకుండా చూసుకోవచ్చు పిల్లలకి. తర్వాత వాళ్ళ ఎస్పెషల్లీ అలర్జీస్, ఆస్తమా ఇలా ఉన్న చిన్న పిల్లలకైతే డెఫినెట్గా సమ్మర్స్ నుంచి మాన్సూన్ వచ్చేటప్పుడు, తర్వాత మాన్సూన్ నుంచి వింటర్ వచ్చేటప్పుడు చాలా సిమ్టమ్స్ అనేది అగ్రివేట్ అవుతాయి. ఆ టైంలో పిల్లలకి ఎక్కువ డస్ట్ ఎక్స్పోజర్ ఉండకుండా, తర్వాత వామ్గా వింటర్స్ స్టార్ట్ అయ్యే ముందు పిల్లలని వామ్గా పెట్టాలి. అండ్ ఏసీస్ కూడా యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ అవాయిడ్ చేస్తే మంచిది. ఏసీ కూడా యూస్ చేస్తే 23, 24, 25 టెంపరేచర్స్, దానికన్నా తక్కువ ఎస్పెషలీ చిల్డ్రన్ ఆస్తమా తర్వాత అలర్జీస్ ఉన్న పిల్లలకి 23, 24, 25 టెంపరేచర్స్లో మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత చిన్న బిడ్డలకి అంటే ఇన్ఫెంట్గా ఉన్న పిల్లలలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఉన్నాయండి. ఆ జాగ్రత్తల్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫుడ్. ఎందుకంటే మనం ఇచ్చే ఫుడ్డే వాళ్ళకి న్యూట్రిషన్ ఇస్తుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న బిడ్డలకి మనం ఇంట్లో ప్రిపేర్ చేసే ఫుడ్స్, అంటే మన ఇంట్లో వాడే వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్రోజన్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. తర్వాత స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్,
ప్రాసెస్డ్ జ్యూసెస్ ఇవన్నీ కూడా అస్సలు పిల్లలకి పెట్టకూడదు. మనం ఇంట్లో చేసుకునే ఫ్రెష్వి ఏదైనా కూడా పెట్టొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ చాక్లెట్ పిల్లలు అడిగితే యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇట్ విత్ చిక్కీ అంటారు కదా, మన పీనట్ చిక్కీ, ఇవన్నీ జాగ్రీతో చేసిన స్వీట్స్ అయితే దే ఆర్ వెరీ హెల్దీ ఫర్ చిల్డ్రన్. సో చిన్నపిల్లలకి కూడా మెయిన్గా డయట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. షుగర్ రష్ అని వస్తుంది పిల్లలకి. ఆ షుగర్ రష్ వల్ల వాళ్ళు షుగర్స్కి అడిక్ట్ అయ్యి కొంతమంది పిల్లల్లో ఈ మధ్య అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, తర్వాత ఆటిజం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మనం చూస్తున్నాము సొసైటీలో. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే షుగర్స్ అండ్ ద డయట్ సరిగ్గా పిల్లలకి మనము ఇవ్వలేకపోతే స్క్రీన్ టైం అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ టైం పిల్లలలో యూజువలీ 1/2 hour to 45 minutes ఇన్ అ డే. స్క్రీన్ టైం అనేది ఎంత ఇంక్రీజ్ అవుతే పిల్లలకి అటెన్షన్ స్పాన్ అంత తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటివి రాకూడదు పిల్లల్లో. అసలు సెల్ ఫోన్స్, చిన్న స్క్రీన్స్ అనేవి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఒకవేళ స్క్రీన్ ఇవ్వాల్సి వచ్చినా ఇన్ అ డే అంటే 24 hours 1/2 hour to 45 minutes, దానికన్నా ఎక్కువ మాత్రం అస్సలు ఇవ్వకూడదు. తినేటప్పుడు కూడా ఈ మధ్య మనం చాలా చూస్తున్నాము, తినేటప్పుడు స్క్రీన్స్ ఇవ్వడము, అది కూడా ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. పేరెంట్స్గా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ పిల్లలకి ఫీడ్ చేయడం అనేది, ఇలాంటివన్నీ కూడా పిల్లలని హెల్దీగా పెడుతుంది. అయితే కొంతమంది పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉండే అవకాశం ఉంది. ఎలా అంటే చిన్న పిల్లల్లో కూడా మనము 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలలో కూడా మనము ఆస్తమా ఇవన్నీ చూస్తూ ఉంటాము. అయితే ఇలాంటి పిల్లలకి కూడా మాన్సూన్ అంటే వర్షాకాలము, తర్వాత వింటర్, ఈ టైమ్స్లో పిల్లలకి సిమ్టమ్స్ అనేది అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో పిల్లలని వామ్గా పెట్టి ఏసీ ఎక్కువ పెట్టకుండా, ఏసీ ఎక్స్పోజర్ లేకుండా ఫుడ్లో అంటే కోల్డ్ థింగ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, జ్యూసెస్ ఇలాంటివి ఇవ్వకుండా వాళ్ళకి హెల్దీగా మనం పెట్టొచ్చు. అయితే ఇంట్లోనే ఒకవేళ పిల్లలకి జ్వరాలు వచ్చినా, లేదంటే సర్ది, దగ్గు, జలుబు ఇలాంటివి ఏవి వచ్చినా కూడా ఇంటి దగ్గర మనము చాలా రెమెడీస్ ఇవ్వచ్చండి. అంటే స్టీమ్ ఇన్హలేషన్, ఏ మెడికేషన్ కూడా వితౌట్ డాక్టర్స్ అడ్వైస్ ఇవ్వద్దు. కాకపోతే ఇంట్లో ఏమంటారు, మన దగ్గు ఎక్కువ ఉన్నట్టయితే హనీ, వాళ్ళకి కొంచెం ఒక స్పూన్ ఆఫ్ హనీ ఇస్తే కూడా దగ్గు తగ్గుతుంది. తర్వాత స్టీమ్ ఇన్హలేషన్, ఏమి విక్స్ అలాంటివి ఏవి వేయకుండా ఉట్టి స్టీమ్ ఇన్హలేషన్ ఇస్తే కూడా పిల్లలకి బెటర్ ఉంటుంది. సో ఏమైనా హెల్త్ ఇష్యూస్ అంటే దగ్గు, సర్ది, జలుబు ఇలాంటివి ఏవి వచ్చినా, మోషన్స్ అయినా, ఇలాంటివి ఏది ఉన్నా కూడా ఫస్ట్ ఇమ్మీడియట్గా ఇంటి దగ్గర మనము ఇలాంటివి పాటిస్తే, రెమెడీస్ మాత్రం ఇంటి దగ్గర పాటిస్తే వాళ్ళకి కొంచెం ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. తర్వాత జ్వరం ఎక్కువ వచ్చి కంట్రోల్ అవ్వట్లేదు అంటేనే మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. ప్రతి సంవత్సరము 7th April వరల్డ్ హెల్త్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ప్రతి సంవత్సరం ఒక మోటో ఉంటుంది. ఈ సంవత్సరంలో దానికి ఇచ్చిన మోటో గ్లోబల్ యాక్షన్ ఫర్ యూనివర్సల్ హెల్త్. అంటే ప్రపంచంలో అందరికీ కూడా మంచి ఆరోగ్యం ఉండాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రక్రియలన్నీ కూడాను ఈ సంవత్సరం చేయాలి అనేది ఈ సంవత్సరం మోటో. అయితే దీంట్లో ఒక ముఖ్యమైన విభాగంగా ఏం తీసుకుంటున్నాము అంటే హెల్దీ బిహేవియర్. అంటే హెల్త్కి కావాల్సిన జాగ్రత్తలు, మన ప్రవర్తన ఎలా ఉండాలి మంచి హెల్త్కి అనేది ఈ సంవత్సరం మనము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అన్నమాట. అందులో విభాగంగా ఏంటి అంటే డయట్ ఒకటి, ఫిజికల్ యాక్టివిటీ ఒకటి, తర్వాత స్లీప్ ఒకటి. ఈ 3 కూడాను చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్గా మనము చూస్తున్నాము ఈ సంవత్సరము. అయితే మనము మెయిన్గా ఈసారి మనం చూసుకుంది ఏంటి అంటే 3 things. ఒకటి ఫిజికల్ యాక్టివిటీ, ఇంకొకటి మనం తీసుకునే డయట్, తర్వాత 3వది మంచి నిద్ర అనేది ఉండాలి. నిద్ర అంటే
నేను ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే నిద్ర అనేది చాలా వాటికి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్కి నిద్ర సరిగ్గా లేకపోవడం అనేది కారణంగా మనం చూస్తున్నాము ఈ మధ్యలో. దాంట్లో మెయిన్ ఏంటి అంటే నిద్ర సరిగ్గా లేకపోతే వెయిట్ గెయిన్ అయినందుకు గురక ప్రాబ్లం అనేది కూడా మనం ఈ మధ్య చూస్తున్నాం. ఈ గురక ప్రాబ్లం అనేది అందరిలో లేకపోయినా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి, తర్వాత వయసు ఎక్కువైనాక ఒకవేళ వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటే, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిన వాళ్ళకి ఎక్కువగా మనం చూస్తున్నాము. ఈ గురక వలన వచ్చే ప్రాబ్లమ్స్లో మెయిన్గా ఏంటి అంటే వెయిట్ గెయిన్ అనేది మనం చూస్తాము. డయాబెటీస్ గురక వలన దాని కాంప్లికేషన్గా మనము డయాబెటీస్, హైపర్ టెన్షన్, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందిలో చూస్తున్నాము. అయితే ఇవన్నీ తగ్గించుకోవాలి అని అంటే నిద్ర మంచిగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ నేను చెప్పినట్టుగా ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మనకి చాలా హెల్దీ బాడీలో చాలా హెల్దీ హార్మోన్స్ అనేవి ఇవి సెక్రీట్ అవుతాయి అన్నమాట. దానివలన ఏంటి అంటే వెయిట్ కంట్రోల్లో ఉండి మనం హెల్దీ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయగలుగుతాము. తర్వాత డయట్ కూడా బయట మనము తీసుకొచ్చే వాటికన్నా కూడా ఇంట్లో మనము ప్రిపేర్ చేసుకొని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మీట్, రెడ్ మీట్ అనేది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి రెడ్ మీట్ తక్కువ తీసుకుంటే మంచిది. ఇలా ఈ డయట్లో కూడా మనం కొన్ని చేంజెస్ తెచ్చుకొని బయట తీసుకోవాల్సిన జాగ్రత్తలు కన్నా కూడా ఇంటి దగ్గరే మనము వండుకొని డయట్ అనేది మెయింటైన్ చేసుకుంటే ఈ 3 ఆస్పెక్ట్స్ అనేది ఈసారి హెల్దీ బిహేవియర్ని మనము ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆరోగ్యకరమైన ఎన్వైరన్మెంట్ మనము క్రియేట్ చేయాలి అంటే మెయిన్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషనే ఇంపార్టెంట్. అంటే లైఫ్ స్టైల్ అంటే మనము లీడ్ చేసే లైఫ్ స్టైల్ అంటే అది ఫుడ్లో కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీలో కానివ్వండి, నిద్రలో కానివ్వండి, తర్వాత మన మాత్రలు తీసుకునే టైంకి తీసుకునే జాగ్రత్తలు కానివ్వండి, ఫుడ్లో అంటే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఉప్పు తక్కువ తీసుకోవడము, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్స్ తక్కువ తీసుకోవడము, ఇలాంటి డయటరీ చేంజెస్ అన్నీ కూడా మనము పెట్టుకుంటేనే ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని మనము పాటించవచ్చు. దీనికి కావాల్సిన జాగ్రత్తలు అన్నీ మనకి మన ఫిజిషియన్స్ మన రెగ్యులర్ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది మనము పాటిస్తే డెఫినెట్గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది కూడా మనము లీడ్ చేయొచ్చు. మెయిన్గా ఇవన్నీ జాగ్రత్తలు పాటించుకుంటూ మనము ఒక హెల్దీ లైఫ్ స్టైల్లో ఉండి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకునే ఛాన్స్ అయితే తప్పకుండా మనకి ఉంది. ఇప్పుడు ఈ హెల్త్ టాక్లో నేను మీకు ఇచ్చిన సూచనలు, తర్వాత మీకు ఇచ్చిన హెల్త్ టిప్స్ని మీరు పాటిస్తూ ఒక హెల్దీ లైఫ్ స్టైల్లో జీవిస్తూ మంచి హెల్త్ని ఈ సంవత్సరంలో పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Did you know Indians are being pushed into poverty due to unavoidable medical expenses? It's a problem that affects us all. It's a matter of finding solutions. That's where Unicorpus comes in. Started in 2015 in Hyderabad with a vision to provide ethical, affordable, holistic, compassionate, and evidence-based healthcare that are second to none. Unicorpus core team consisting of 9 members brought in their expertise, time and resources and established a Section 8 not-for-profit organization. Unicorpus has 2 centers in prime locations. Our Unicorpus Polyclinic, Senior Citizens Clinic and Multi-Speciality Dental Clinic located at YMCA Secunderabad. Under one roof at the clinic, we offer services like outpatient consultation, physiotherapy, counseling, daycare, pharmacy, lab services, and dental treatments. Dental specialties include general dentist,
endodontist, oral and maxillofacial surgeon, orthodontist, periodontist, periodontist, prosthodontist, and implantologist. The Unicorpus Word and Deed Hospital, located at Pedambarpet, Hayatnagar, is a 30-bed facility with the state-of-the-art operations, surgical theatres with a lab and X-ray facility providing 24/7 emergency inpatient care, maternity care, specialty and super specialty ICU services, and palliative care. Unicorpus Rehab Center, located in the hospital, is bringing hope and life to many patients suffering from long-term illnesses and putting them on the road to recovery. Unicorpus Ophthalmology Services, a two-tier model, has begun its operations, and we are set to restore the gift of sight to many. That's not all. Our commitment to the community continues with our regular community camps, where we provide much-needed health services to the community at large. Doctors serving at the hospital share a common belief that everyone deserves access to affordable and quality healthcare. That's why they charge significantly lower rates by cutting down unnecessary expenses without compromising on expertise, time, and quality of care. Unicorpus believes that healthcare is not just about treating symptoms, it's about treating people and families. Our patients' testimonials are the proof of the care received at Unicorpus. If you're looking for a hospital that really cares about you and your well-being, then look no further than Unicorpus.